సో శంకరి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు సీట్లు ఇవ్వండి, మాకు సీట్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో బీఆర్ఎస్ పార్టీ, సో అభ్యర్థి సీట్లు ఇస్తాము అన్నా సరే పోటీ చేయడానికి మాత్రం ముందుకు రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చేవేళ్ల అభ్యర్థికి సంబంధించి రంజిత్ రెడ్డి కూడా సీట్ ఇచ్చినా కూడా ఆయన కాంగ్రెస్ లోకి చేరిపోవడం జరిగింది. అటు కావ్య కూడా. సో అంటే అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం అధికారం కోల్పోయిన తర్వాత ఎవరికి కూడా ఇంకా వేరే పార్టీకి ఏదైతే అధికారంలో ఉందో అందులోకి వెళ్ళిపోతాము అన్న పరిస్థితి అయితే నెలకొంది. సో వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ఎవరికైతే సీట్ ఇచ్చారో అభ్యర్థులుగా నిలబెట్టారో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, దానికి సంబంధించి చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా, తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తంగూటికి చేరేందుకు సిద్దమయ్యారు. వీరు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకొని పార్టీని వీడడం, వీరినే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండటంతో ఇంకా ఎవరెవరు వెళ్తారోనన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ టికెట్ తమకు ఇవ్వాలంటే తమకే ఇవ్వాలి అంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేసరికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలెవరూ స్వతంత్రంగా సంతోషంగా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇచ్చినా నామినేషన్ వేసే వరకు పార్టీతోనే ఉంటారు అన్న నమ్మకమూ లేకుండా పోయింది. పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులే కాంగ్రెస్ లోకి జంప్ అవుతుండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎంపీ అభ్యర్థులే కాకుండా పార్టీ సీనియర్ నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా, తాజాగా కె కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీ మారడం ఖాయమైంది. అయితే వీరు బహిరంగంగా పార్టీ మారుతుండగా లోపల ఇంతకంటే పెద్ద వ్యవహారమే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారితే చట్టపరంగా ఇబ్బంది లేని సంఖ్యలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 3/2 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పకనే చెబుతున్నారు. తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా చెబుతున్న విషయం తెలిసిందే. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీని వీడి వెళ్తుండటంపై బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మిగతా నేతల్లోనూ పార్టీ మారాలి అనే ఆలోచన మొదలైంది అని, ఇందుకోసం వారితో టచ్ లో ఉన్న అధికార పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు అని సమాచారం. నిన్న మొన్నటి వరకు ఓవర్లోడ్ తో కిక్కిరిసిపోయిన కారు ఇప్పుడు ఇలా క్రమంగా ఖాళీ అవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గులాబీ నేతలు ఒక్కొక్కరిగా కారు దిగి చేయి అందుకుంటున్నారు. ఇక క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. తాము అన్ని గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ నాయకులందరూ తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టతరంగా మారుతుంది. మరోవైపు పార్టీ మారకుండా ఉన్నవారైనా పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తారా అని కూడా బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. కారు సర్వీసింగ్ కి వెళ్లిందని, సర్వీసింగ్ అయ్యి మళ్లీ బయటకు వస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండగా, కారు షెడ్డు నుంచి బయటకు వచ్చినా అందులో ఎక్కేందుకు ఎవరు ఉండరు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక వెలుగు వెలిగింది. ఒక దశలో భవిష్యత్తులో కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారనే ప్రచారాన్ని ఊదరగొట్టింది. అంతేకాదు దేశ్కి నేత అంటూ కేసీఆర్ పేరును ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు సొమ్ముతో పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఫలితంగా రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దరిమిల బీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్నవారే మొదటిగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ పునరేకీకరణ పేరుతో పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించడంతో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నీవు నేర్పిన విద్యే కదా అంటూ నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది. ఫిరాయింపులను నిలువరించలేక, నేతలకు ధైర్యాన్ని చెప్పలేక బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సహా పలు అవినీతి ఆరోపణలే పార్టీకి మిగిలాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగరావు నాటి తెలుసుకుందాం. నర్సింగరావు, మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనైతే ఒక అయోమయం, ఒక గందరగోళం, ఒక అనిశ్చితి, ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయత, వరదల నేతలంతా కూడా కారు దిగి కాంగ్రెస్ వైపు చేరుతూ ఉంటే ఏమీ చేయలేని ఒక నిస్సాయత బీఆర్ఎస్ పార్టీలోనైతే స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి నిన్న మొన్నటి వరకు సిటీ ఎమ్మెల్యేలు వెళ్లి క్యూ కట్టి రేవంత్ రెడ్డిని, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎంపీలు పార్టీని వీడారు. బూత్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు వీరు వారు అని కాకుండా పెద్ద సంఖ్యలో వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలుస్తా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా బుద్ధించాలి, ఏ విధంగా ఆపాలి అని చెప్పి తలలు పట్టుకుంటున్నటువంటి సమయంలోనే ఏకంగా లోక్సభ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించుకొని ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి కేసీఆర్ డిసైడ్ అవుతున్నటువంటి సమయంలో పోటీ కోసం ప్రకటించినటువంటి అభ్యర్థులే ఒక్కొక్కరుగా తాము పోటీ చేయలేమని చెప్పి తప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. సో ఇప్పటికే రంజిత్ రెడ్డి, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డికి మొదట్లోనే మరొక మారు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదట్లోనే ఖరారు చేసింది. కానీ ఆయన తాను పోటీ చేయలేని చెప్పి నేరుగా కేసీఆర్ కి చెప్పేసి కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇప్పుడు తాజాగా కడియం కావ్య మరొక ఇద్దరు కూడా ఆ లైన్ లో ఉన్నారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అయితే తీవ్ర అసహనానికి లోన్ చేస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నర్సింగరావు.